welcome to our favorite channel, Surya Creations Telugu. If you like our videos, then please like and share and subscribe and hit the bell icon. Tap the notifications for all. Then you receiving as well as soon on your mobile. So then why are you late? Click the subscribe button and hit the bell icon right now. Give your feedbacks and suggestions, comment giving the video below. మహాత్మా గాంధీ అహింస యొక్క అత్యున్నత ప్రతిరూపం. ప్రియమైన దేశవాసులారా, ఈరోజు మనం ఇక్కడ కలిసి ఉన్నది మన దేశ చరిత్రలో అజరామరమైన పేరుగా నిలిచిపోయిన మహాత్మా గాంధీ గారి గురించి చర్చించడానికి. ఆయన జీవితం ఒక అద్భుతమైన కథ. ఆయన ఆదర్శాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అహింస యొక్క ప్రతీక. గాంధీజీ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, అహింస అనే భావనకు ఒక ప్రతీక. ఆయన నమ్మినట్లుగా అధర్మాన్ని ఎదిరించడానికి శక్తిని ఉపయోగించడం కంటే అహింసా మార్గమే శ్రేష్టం. ఆయన తన జీవితంతో ఈ నమ్మకాన్ని నిరూపించారు. సత్యం, అహింస, సరళత, సహనం వంటి గుణాలు ఆయన జీవితంలో ప్రతిబింబించాయి. స్వతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర. భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందడంలో గాంధీజీ పాత్ర అనిర్వచనీయం. ఆయన నాయకత్వంలో సాగిన సత్యాగ్రహ ఉద్యమం, దండియాత్ర వంటి ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ ఉద్యమాల ద్వారా భారతీయులలో స్వాతంత్ర కోసం పోరాడాలనే తపన పెరిగింది. గాంధీజీ తన సరళమైన జీవనశైలితో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. యువతకు గాంధీజీ. ఈ రోజు యువత గాంధీజీని ఒక చారిత్రక వ్యక్తిగా మాత్రమే చూడకుండా తమ జీవితానికి స్ఫూర్తిగా తీసుకోవాలి. గాంధీజీ జీవితం నుండి ప్రేరణ పొంది మనం మంచి సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. సత్యం, మనం ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి. అహింస, మనం ఎల్లప్పుడూ అహింసా మార్గంలోనే పోరాటం చేయాలి. సరళత, మనం సరళంగా జీవించాలి. సహనం, మనం ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. సూర్య క్రియేషన్స్ లాంటి వేదికల ద్వారా గాంధీజీ జీవితం మరియు ఆయన ఆదర్శాలను యువతకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి వేదికల ద్వారా మనం ఈ గొప్ప మహనీయుడి జీవితం గురించి తెలుసుకోవచ్చు. గాంధీజీ జీవితం మనందరికీ ఒక ఆదర్శం. ఆయన ఆదర్శాలను అనుసరిస్తే మనం మంచి మార్పును తీసుకురావచ్చు. మనం ప్రతి ఒక్కరం మన జీవితంలో గాంధీజీ ఆదర్శాలను పాటించడానికి ప్రయత్నిద్దాం. నాకు ఈ అవకాశాన్నిచ్చిన సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి నా నమస్కారాలు. నా ప్రసంగంలో తప్పులేదైనా ఉంటే క్షమించగలరు. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.